పర్సుల 10,000 ఉంటే ఓ పద్ధతి మీదకెళ్ళి ఖర్చు పెడతాం దేనికి ఎంత అని. ఎందుకంటే ఖర్చు పెట్టినంత ఈజీ కాదు కదా మరి సంపాదించుడు. అదే మంది పైసలు ఖర్చు పెట్టమని మనకిస్తే ఎవ్వలకు లెక్క చెప్పాల్సిన అక్కర్ లేకుంటే అసలు అడిగేటోళ్ళే ఉండకుంటే ఇగో గిట్ల కావచ్చు. కారు రేసింగ్ కేసు 4th గేర్లకు పోతుందిగా. కేటీఆర్ సార్ ను ప్రాసిక్యూట్ చేస్తానికి పర్మిషన్ కావాలని గవర్నర్ కు ఉత్తరం రాసింది ఏసీబీ. అంటే ఈ కేసుల మాజీ మంత్రి గారు రూల్స్ తప్పిండని కోర్టుల ఛార్జ్ షీట్ వేస్తానికి తొవ్వ సాఫ్ చేసే పని. పర్మిషన్ వచ్చిందనుకో ఎంక్వైరీల అరెస్టులు చేసే ఛాన్స్ గిన ఉంటదట. మరి ఇంతకు కేసేందో తెలుసు కదా. అప్పట్లా ఎలక్షన్ కోడ్ ఉన్నా క్యాబినెట్ పర్మిషన్ లేకున్నా ఆర్బీఐ రూల్స్ పక్కకు పెట్టి ఓ బయట దేశం కంపెనీకి 55 కోట్లు పంపిండ్రు. ఆవు బరాబర్ నేనే పంపుమన్నా అని బాజాబ్తో ఒప్పుకున్నాడు కూడా కేటీఆర్ సారు. 3-4 మాటలు పిలిచి వివరాలు తీసుకుంది ఏసీబీ. అట్లనే హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్, ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గారు విచారణకు వచ్చిండ్రు. ఇప్పుడు గా రిపోర్టు తయారైంది. అయితే కారు రేసింగ్ కోసం స్పాన్సర్ చేసిన కంపెనోళ్ళు 44 కోట్లు చందా ఇచ్చిండ్రట. అప్పుడు పవర్లున్న బీఆర్ఎస్ పార్టీకి వాళ్లకు లాభం చేసినందుకే వీళ్లకు చందా ఇచ్చిండ్రన్నట్టు. ఇక ప్రాసిక్యూషన్ కు పర్మిషన్ రాగానే ఏమైతుందో చూడాలి. మరి అదో లొట్ట పీస్ కేసు ఏమేస్తారో ఛార్జ్ షీట్లు ప్రాసిక్యూషన్లు జైళ్లు వేసుకోండి.